కుబేర ఛానల్ స్వాగతం అండి. సో ఈ రోజు మనం నిఫ్టీ చూసినట్లయితే ఫ్లాట్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. మనం ఇది మార్నింగ్ సెషన్ లో క్లియర్ కట్ మనం వచ్చేసి డిస్కస్ చేసాము ఎందుకనేది కూడా. నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్ కానివ్వండి, మనకి స్మాల్ క్యాప్ కానివ్వండి, మంచిగా మనకు వచ్చేసి మంచి పాజిటివ్ లో మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాం గత ఫ్యూ సెక్షన్స్ నుంచి. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ ఇండెక్స్ చూసినట్లయితే మనకి గిఫ్ట్ నిఫ్టీ 24,500 లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ఉందండి. కాకపోతే మనకి ఏంటంటే డాక్స్, డౌ జోన్స్, నాస్డాక్ వచ్చేసి మంచి పాజిటివ్ లో ట్రేడ్ అవడం చూస్తున్నాం. ఓకే, అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే ఈ రోజు కూడా ఎఫ్ఐఎస్ బయర్స్ గా ఉన్నారు అండ్ డిఏఎస్ సెల్లర్స్ గానీ మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాము. ఆప్షన్ చైన్ డేటాకి వెళ్తే మనం 24,500 లెవెల్స్ దగ్గర మనం మంచి ఓఐ అయితే బిల్డ్ అయింది. వన్స్ ఇది కనుక క్రాస్ అవుతా ఉంటే మాత్రం నెక్స్ట్ ఇమీడియట్ గా నాకు వచ్చేసి 24,600 లెవెల్స్, దెన్ నాకు వచ్చేసి 24,800. సో 24,000 లో బాగా ఓఐ బిల్డ్ అయింది. రేపు మంచి స్ట్రాంగ్ మూమెంట్ అప్ సైడ్ ఉన్నా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఓకే, డౌన్ సైడ్ వచ్చేసి నేను స్టాప్ లాస్ వచ్చేసి 24,400 లెవెల్స్ తీసుకుంటున్నాను ఫస్ట్. ఓకే, 24,400 లెవెల్స్ తీసుకుంటున్నాను ఫస్ట్, ఎందుకంటే ఒకవేళ ఇది బ్రేక్ అయితే నాకు 24,300 లెవెల్స్ ఎక్కువ బిల్ అయింది కాబట్టి కొంచెం ఛాన్సెస్ ఇంకా ఫర్దర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తుంది. సో రేపు వచ్చేసి కొంత పాజిటివ్ మూమెంట్ ఉండొచ్చు అన్నట్లుగా నాకు ఓఐ డేటా ఉంది. అది ఎలా కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో మీరు మార్నింగ్ సెషన్ చూసినట్లయితే నేను ఈరోజు ఒక రేంజ్ అనేది ఉండొచ్చు అన్నట్లుగా నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. సో ఈ రేంజ్ లో మనకు వచ్చేసి ఏమైతే మనం లెవెల్స్ చూసామో అది హోల్డ్స్ కూడా అయిందండి. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ ఈఎంఏ చార్ట్ అనేది ఒకటి రేపటికి ఈఎంఏ చార్ట్ ద్వారా మనం ట్రేడ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. వన్స్ ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు బ్రేక్ అయితే ఈఎంఐ చార్ట్ అప్ సైడ్ బ్రేక్ అయితే ఇస్తుంది. అందువల్ల నాకు ఈ 24,485 ఈ కాల్ ఆప్షన్ ఇక్కడ వచ్చేసి నేను మార్కెట్ ఇది కనుక వన్స్ బ్రేక్ అవుతా ఉంటే నేను ఇమీడియట్ గా బయింగ్ కి వెళ్తాను. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,600 అండ్ దెన్ వచ్చేసి ఇది 600 కనుక బ్రేక్ అయితే నాకు వచ్చేసి స్ట్రాంగ్ గా 800 అనేది మూమెంట్ ఉంటుంది. ఓకే, అండ్ సెల్లింగ్ సైడ్ అంటారు నేను 24,410 అనేది సెల్ చేస్తున్నాను అండ్ 300 అంటే 24,300 దాకా నాకు డౌన్ సైడ్ అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంది. మీరు స్టాప్ లాస్ అయితే గమనించండి. స్టాప్ లాస్ వచ్చేసి నేను డౌన్ సైడ్ ఇది తీసుకుంటున్నాను. అప్ సైడ్ మీద వచ్చేసి ఈ 24,060 అనేది తీసుకోండి అప్ సైడ్. ఒకవేళ అంటే ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేస్తే మాత్రం ఒక 50 to 60 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ తీసుకోండి. కాల్ ఆప్షన్ బై చేస్తే మాత్రం మీరు అదే 40 to 50 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే తీసుకోండి. మంచి కాకపోతే ఏంటంటే నాకు రేపు మంచి అప్ సైడ్ మూమెంటం అనేది కనిపిస్తుంది. అది మీరు ఒకసారి ఇక్కడ చార్ట్స్ ద్వారా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూస్తాను. బ్యాంక్ నిఫ్టీ జస్ట్ మనకు వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది ఇక్కడ. అది మీరు ఒకసారి చూడొచ్చు. ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, అది మీరు ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ కూడా ఎలా వాడాలి ఏందనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఓకే, ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఎలా వాడాలి ఏందనేది. ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఎప్పుడైనా మనకి టాప్ లెవెల్ బ్రేక్ అయితే మనకి కాల్ ఆప్షన్ బై చేసి 53,200 వచ్చేసి మనం వచ్చేసి స్టాప్ లాస్ తీసుకుంటాము. ఒకవేళ 53,200 డౌన్ సైడ్ బ్రేక్ అయితే 53,386 అంటే ఇది వచ్చేసి మనకి స్టాప్ లాస్ తీసుకుంటాం. సో డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ లెవెల్ స్టాప్ లాస్ తీసుకోండి. రెసిస్టెన్స్ లేదు మనకి ఇది అప్ సైడ్ రెసిస్టెన్స్ కన్నా బ్రేక్ అయితే దాని యొక్క సపోర్ట్ స్టాప్ లాస్ తీసుకోండి. సో క్లియర్ కట్ అండి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ. అండ్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే స్విగ్గీ షేర్స్ Q2 రిజల్ట్స్ తర్వాత మంచి అప్ స్వింగ్ వచ్చింది. సో బై చేయాలా, సెల్ చేయాలా, హోల్డ్ చేయాలని మనం చూద్దాము. అండ్ దీని యొక్క ఇన్నోవేషన్స్ లైక్ బోల్ట్ ఫర్ 10-minute ఫుడ్ డెలివరీ అండ్ ఇన్స్టామార్ట్ ఎక్స్పాన్షన్ కంట్రిబ్యూటెడ్ టు ఏ 30% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్. సో మేజర్ గా వచ్చేసి 10 minutes ఫుడ్ డెలివరీ ఏదైతే ఉందో అదే మనకి మేజర్ దానికి ప్రాఫిట్ ఇచ్చింది అన్నట్లుగా చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హోనాసా కన్స్యూమర్ చూసినట్లయితే 10% ర్యాలీ ఉంది. ఎందుకంటే ఫౌండర్ వరుణ్ అలాగనే వాళ్ళు నియర్ అబౌట్ 3.07 స్టేక్ అనేది పెంచుకున్నారు. ఎప్పుడైనా కానీ ఇది బ్లైండ్ గుర్తు. ఫౌండర్ అంటే ప్రమోటరే వాళ్ళ యొక్క కంపెనీలో ఎప్పుడైతే వాటా పెంచుతూ ఉంటాడో ఆటోమేటిక్గా అది పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది స్టాక్ ప్రైస్ మీద. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి స్టార్ సిమెంట్ అనేది ఈరోజు మోర్ దాన్ 13% అనేది సర్జ్ అయింది. ఎందుకంటే దీన్ని వచ్చేసి అదానీ లేదా అంబుజా సిమెంట్ ఎక్వైర్ చేయబోతుంది అన్నట్లుగా న్యూస్. సో ఫ్లాష్ న్యూస్ వచ్చింది. దానివల్ల ఏంటంటే దానిలో కొంత మూమెంటం ఉండొచ్చు అన్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వొడాఫోన్ ఐడియా వచ్చేసి నియర్ అబౌట్ 3% స్టేక్ అనేది మనకి సెల్ చేస్తుంది ఇన్ ఇండస్ టవర్స్ టు క్లియర్ డెట్స్ అన్నట్లుగా. సో వొడాఫోన్ ఐడియాకి వచ్చేసి ఇది ఒక ఎప్పుడైతే డెట్స్ కంపెనీ క్లియర్ చేస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ కంపెనీకి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, సో కొన్నిసార్లు లెవెల్స్ చూద్దాము. నాకు స్విగ్గీ అండి, స్విగ్గీ రీసెంట్ గా ఐపీఓకి వచ్చింది. సో ఇది వచ్చేసి ఇంకా అప్ సైడ్ పొటెన్షియల్. నియర్ అబౌట్ నేను 600 టార్గెట్ పెడుతున్నాను విత్ 485-486 స్టాప్ లాస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ హొనాసా వచ్చేసి చాలా బాటమ్ ప్రైజెస్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడే మూమెంటం స్టార్ట్ అయింది కాబట్టి బై చేయండి, నో ప్రాబ్లం. నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నేను నియర్ అబౌట్ 380 లెవెల్స్ దగ్గర ఫస్ట్ టార్గెట్ పెడుతున్నాను విత్ జస్ట్ స్మాల్ స్టాప్ లాస్ వచ్చేసి ఒక 10 పాయింట్స్ తీసుకుంటున్నాను. మనకు వచ్చేసి 256. సో 256 లెవెల్స్ స్టాప్ లాస్ తీసుకుంటున్నాను. ఓకే, సో
ఇంకోటి నెక్స్ట్ స్టార్ సిమెంట్ వచ్చేసి స్టార్ పర్ఫార్మర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దీనిలో వచ్చేసి మీరు జస్ట్ ఒక 7 to 8 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకొని మనకి అప్సైడ్ టార్గెట్ అనేది ఫోకస్ చేయండి విత్ 50 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, నెక్స్ట్ వడాఫోన్ ఐడియా నేను వచ్చేసి బులిష్గా ఉన్నాను. అండ్ ఈ బులిష్ మూమెంటం నియర్ అబౌట్ 11 రూపీస్ దాకా 8.5 నుంచి 11 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఏదైనా మీకు క్వేరీస్ ఉంటే మనకు వచ్చేసి కాకపోతే ఇండస్ టవర్లో స్టేక్ అనేది సేల్ చేస్తుంది కాబట్టి దీనిలో అంత పర్సెంటేజ్ అమౌంట్ స్టేక్ అవుతుంది కాబట్టి నేను వచ్చేసి ఇది 349 350 లెవెల్స్ ఎప్పుడైతే మనకి డౌన్ సైడ్ మూమెంటం ఉంటుందో 350 లెవెల్స్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మీరు సెల్ చేయండి. సో 340 ఫస్ట్ టార్గెట్ 340 అండ్ దెన్ నాకు వచ్చేసి 316 దాకా వెళ్ళే కూడా ఛాన్స్ అయితే ఉంది ఇండస్ టవర్స్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. ఏమన్నా కామెంట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.